మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతి ధార్మిక సంస్థగా చెప్పబడుతూ ఉంటుంది. అంటే టిటిడి అనుసరించేటువంటి విధానాలు కావచ్చు, క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో, లేదంటే ఆగమ శాస్త్రాల విషయంలో ఇతర ప్రధాన ఆలయాలు కూడా వీటిని అనుసరిస్తూ ఉంటాయి. బట్ టిటిడి మాత్రం అక్కడ జరుగుతున్నటువంటి ఒక అపచారాన్ని మాత్రం అడ్డుకోలేకుండా పోతోంది. శ్రీవారి ఆలయం మీద నుంచి విమానాల రాకపోకలు జరగకూడదని చెప్పి ఆగమ శాస్త్ర పండితులు అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నారు. ఒకవేళ అక్కడ నుంచి విమానాలు రాకపోకలు జరిగితే అది శాస్త్రానికి కంప్లీట్గా విరుద్ధం అనేటువంటి విషయాలు మాత్రం కుండ బద్దలు కొట్టి చెప్తున్నప్పటికీ అటు టీటీడీ అధికారులు మాత్రం నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించే వరకు ఎందుకు ఆ దశగా ప్రయత్నాలు చేయట్లేదు అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తరచూ ఈ ఒక విమానాలు రాకపోకలు జరుగుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి భద్రతాపరమైనటువంటి అంశాలే కాకుండా ఏదైతే శ్రీవారి ఆలయ ఆగమ శాస్త్రం ప్రకారం అది పూర్తిగా కూడా విరుద్ధం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అర్చకులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా మరో విమానం టీటీడీ ఆలయం పై నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అయితే దీన్ని పూర్తిగా కూడా నిలిపివేయాలి, అటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి అనేక సందర్భాల్లో కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తూనే ఉంది. దీనిపైన పాలక మండలిలో కూడా చర్చించారు. బట్ ఎందుకు ఆ దశగా కంప్లీట్గా దాన్ని ఆ పక్క నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించేందుకు అక్కడ చర్యలు చేపట్టలేదు అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీవారి ఆలయం పై నుంచి ఒక విమానం చక్కర్లు కొడుతున్నటువంటి దృశ్యాలు అక్కడ మనం విజువల్స్లో చాలా క్లారిటీగా చూడొచ్చు. అయితే ఇటీవల మనం చూసాం ఏపీ హోంమంత్రి అనిత కూడా ఈ విషయం పైన మాట్లాడారు. ఖచ్చితంగా దీనిపైన చర్యలు చేపడతాము, అటు కేంద్ర విమానయాన శాఖ కూడా సంప్రదించి ఏదైతే శ్రీవారి ఆలయంతో పాటు అటు తిరుమల పరిసరాల్లో విమానాలు రాకపోకలు జరగకుండా చర్యలు చేపడతామని చెప్పి కూడా చెప్పినటువంటి 1-2 రోజుల్లోనే మరో విమానం శ్రీవారి ఆలయం పై నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆగమ శాస్త్రం ప్రకారం టెంపుల్ పైన ఫ్లై అవ్వకూడదు. యాక్చువల్గా లాస్ట్ టైం కూడా మా దృష్టికి వచ్చింది ఈ విషయాన్ని. మేము కంప్లీట్ గా దాని మీద ఒకసారి ఎంక్వైరీ కూడా వేయమని చెప్పాము. దాని మీద రిపోర్ట్ వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా మేము అయితే దీనిపైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా ఒకటి రీజన్ చెప్తోంది. ఎందుకంటే తిరుపతి విమానాశ్రయానికి అనేక విమానాలు రాకపోకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అటుగా వెళ్ళలేనటువంటి విమానాలు కొంత నిషేధించాలనేటువంటి టీటీడీ విజ్ఞప్తిని మేము తీసుకుంటున్నాం. కానీ అక్కడ అంతగా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విమానాలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలు ఖచ్చితంగా మిగతా ప్రాంతాల్లో వచ్చేటువంటి విమానాలకు సంబంధించి ఈ ప్రాంతంలో మనం ఏదైతే క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ సందర్భంగానే విమానాలు అటువైపుగా వస్తున్నాయి. సో దాన్ని కంట్రోల్ చేయడం అస్సలు కుదరదు అనేటువంటి విషయాలు మాత్రం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చెప్తూనే ఉంది. అయితే టీటీడీ నియమ నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయ ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం విమానాలు రాకపోకలు పూర్తిగా నిషేధించాలి. కాబట్టి అనేక మంది విఐపీస్ కూడా టీటీడీకి తిరుమలకి వస్తూ ఉంటారు. అదే రకంగానే కేంద్ర మంత్రులు కావచ్చు, లేదంటే ప్రధానమంత్రులు అందరూ కూడా శ్రీవారి ఆలయంకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. మరి అందరినీ విజ్ఞప్తి చేసి టీటీడీ ఆ దశగా తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి మాత్రమే విమానాలు రాకపోకలు నిషేధించాలనేటువంటి విజ్ఞప్తిని ఎందుకు బలంగా తీసుకొని పోవట్లేదు అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా వెళ్తున్నటువంటి విమానాలు నేపథ్యంలోనే మరోవైపు ఏదైతే శ్రీవారి ఆలయానికి సంబంధించి కొంత థ్రెట్టింగ్ ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ మనం చూసే ఉంటాం ఆక్టోపస్ బల్గాలతో పాటు టీటీడీ విజిలెన్స్, అదే రకంగానే టీటీడీ సెక్టార్స్, అదే రకంగానే లా అండ్ ఆర్డర్ పోలీసు వీళ్ళందరూ కూడా భద్రతలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే శ్రీవారి ఆలయాన్ని కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయంలో ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే కింద భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ పైన వచ్చేటువంటి విమానాల విషయంలో ఏదైనా అన్ఆథరైజ్డ్ విమానాలు కావచ్చు, లేదంటే హెలికాప్టర్లు అక్కడ నుంచి ఫ్లై అవుతూ
ఏదైనా కొంత ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నాలు అక్కడ చేస్తే ఎంత మేర అక్కడ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఎంత పరిణామాలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ దశగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా కొంత విజ్ఞప్తిని ఆలకించాలని చెప్పి కూడా అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. బట్ దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే శ్రీవారి ఆలయం అనేది సున్నితమైనటువంటి అంశం, అది అక్కడ ఏం జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా కొంత చర్చ జరిగేటువంటి అంశంగా ఉంటుంది. కాబట్టి ఇలా ఆగమ శాస్త్రం విరుద్ధంగా విమానాలు రాకపోకలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ దశగా టీటీడీ కూడా గట్టి ప్రయత్నాలు చేసి వీటన్నిటిని కూడా నిలిపివేయాలని చెప్పి కూడా కోరుతున్నారు. తాజాగా వెళ్తున్నటువంటి విమానానికి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ అధికారులు కావచ్చు, అంటే టీటీడీ అధికారులు కొంత చర్చలు జరుపుతున్నట్టయితే తెలుస్తుంది. ఇక మీదట అక్కడ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి కొంత అష్యూరెన్స్ తీసుకునే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇది తరచూ జరుగుతున్నప్పటికీ కేంద్ర విమానయాన శాఖ గట్టి నిర్ణయం తీసుకుంటే తప్ప దీనికి ఫుల్ స్టాప్ పడే విషయంగా కనిపించట్లేదని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.